అరవింద్ అంజలి దగ్గర ఒక మాట తీసుకుంటాడు. ఆ మాట ఏంటి ఈ వీడియోలో చూద్దాం. సప్తపది సీరియల్ మే 27వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైత్రిని దొంగ అని ఇంద్ర నింద వేయడంతో అరవింద్ కి కోపం వస్తుంది. మైత్రి నువ్వనుకునేలాంటిదే అయితే నీకు విడాకులు ఇచ్చి వదిలిపెట్టేదే కాదు, నీ అంతు చూసేదని మైత్రిని పొగుడుతూ ఉంటాడు. మైత్రి అబద్ధం చెప్పిందంటే ఆ దేవుడు చెప్పినా నేను నమ్మను అంటాడు. నువ్వు చెప్పింది అబద్ధమని నేను నీ నోటితో చెప్పించడం నాకు 2 నిమిషాల పని అంటాడు. నీకు నరకం చూపించి అదంతా నేను చెప్పించగలను. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇంద్రాని బయటికి గెంటేస్తాడు అరవింద్. ఇక ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పూజారి గారు అరవింద్ మైత్రిల చేత హోమం చేయిస్తూ ఉంటారు. హోమం పూర్తవుతుంది. కస్తూరి అంజలి చేతికి బట్టలు ఇచ్చి, ఇవి మీ అమ్మగారు పంపించారు, ఈ బట్టలు నీ చేతుల మీదుగా పూజ చేసిన దంపతులకు ఇవ్వు అని అంటుంది. ఇక అంజలి ఇవ్వబోతూ ఉంటే, మీరు దంపతులు, మీకు పెళ్ళయింది, మీరు దంపతులుగా ఇస్తేనే బాగుంటుందని కస్తూరి అనడంతో విక్కీ అంజలి ఇద్దరూ కలిసి అరవింద్ మైత్రిలకి బట్టలు ఇస్తారు. ఆ తర్వాత మీరు కొత్త దంపతులు కదా, పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి కస్తూరి అంటుంది. ఇక విక్కీ అంజలిలను పంతులు గారు దీర్ఘ సుమంగళి భవ, సత్సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అరవింద్ మైత్రిలకి కస్తూరి చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. మీ అమ్మగారి కోసం ఈ హోమం చేశావు కాబట్టి మీ అమ్మగారు తిరిగి వస్తారని గురువు గారు అంటారు. ఇక పూజారి గారు వెళ్ళిపోయాక అంజలికి బొట్టు పెట్టి, కస్తూరి మీరు దంపతులు కదా, ఇద్దరు దంపతులు దగ్గరికి రండని వాళ్ళకి బట్టలు పెడతారు. ఇవన్నీ ఎందుకని అంజలి అంటుంది. పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు, కొత్త దంపతులు కదా, ఒట్టి చేతులతో పంపించకూడదని వాళ్ళంటారు. నువ్వు మా బిడ్డ లాంటి దానివి కాదనకూడదనడంతో ఇక బట్టలు తీసుకుంటారు. ఇక తర్వాత విక్కీ అంజలి ఇద్దరు కూడా కస్తూరి ఆనందరావు దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక తర్వాత ఆనందరావు అరవింద్తో, మైత్రి మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు అర్థమైంది, అంత ప్రేమ నమ్మకం ఉన్నవాడు ఎలా దూరం పెడుతున్నావు అని అంటాడు. మైత్రి నిప్పు లాంటిది, ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయదు, మాకు తెలుసు, నీ నమ్మకమే నిజమని ఆనందరావు అంటాడు. నా కూతురు మీద నీకున్న నమ్మకాన్ని చూశాను, మీరిద్దరూ త్వరలోనే కలుస్తారు, మీ అమ్మగారు దొరికిన మరుక్షణం మీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో అర్థమైందని ఆనందరావు అంటూ ఉంటే, చూడండి ఆనందరావు గారు, నేనొచ్చింది మా అమ్మకి సంబంధించిన పూజ కోసం, మా అత్తయ్య మీద ఉన్న గౌరవంతో అంటాడు. ఆమె మాటను గౌరవించి వచ్చాను, మీరు చెప్పిన ఈ మాటలు వినడానికి కాదు. పూజ అయిపోయిందిగా, వెళ్ళొస్తానని చెప్పి ఇక అరవింద్ విక్కీ అంజలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో సీన్ లో పుల్లయ్య ఇంద్రాని కలుస్తాడు. అక్కడికి వెళ్లి గొడవ చేస్తే అరవింద్ ఈ రేంజ్ లో రివర్స్ అవుతాడని అసలు ఊహించలేదని, నా ప్లాన్ బెడిసి కొట్టింది, నా టైం బాలేదని ఇంద్ర చెప్తూ ఉంటాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానని పుల్లయ్య అంటే, నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదుగా అంటాడు ఇంద్ర. దాంతో నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అంటాడు. ఇక పుల్లయ్య అలా అనేసరికి మళ్ళీ ఎప్పుడైనా ఇస్తానని ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మైత్రి అరవింద్ కోసం బట్టలు తీసి పెడుతుంది. ఇవెవరు పెట్టమన్నారు అంటే, నువ్వు పెట్టింది నేను వేసుకోను అంటాడు అరవింద్. డ్రెస్ వేసుకోకపోతే ఈ బనియంతోనే ఉంటావా అని మైత్రి అంటుంది. నాకు సంబంధించిన పనులు నువ్వేం చేయక్కర్లేదని అరవింద్ అంటాడు. నువ్వలా మాట్లాడొద్దు, నువ్వు కట్టిన తాలిబొట్టు ఫీల్ అవుతుంది, ఆడదాని సౌభాగ్యం ఇది, భార్యాభర్తల బంధానికి చిహ్నం, నువ్వు అవునన్నా కాదన్నా నీకు సేవలు చేసే అదృష్టం, ఈ అధికారం నువ్వు కట్టిన ఈ తాలికి ఉందని, నేను చెప్తుంది నువ్వు డ్రామా అనుకున్నా సరే, నువ్వు ఉన్నంత వరకు నేను పోయేంత వరకు ఇదే కంటిన్యూ అవుతుందని మైత్రి అంటుంది. అయినా సరే నువ్వు సెలెక్ట్ చేసింది నేను వేసుకోను అంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అంజలి దగ్గరికి మయూక, అక్షితులు వస్తారు. మేము ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం, అరవింద్ మైత్రిల పద్ధతి మాకు నచ్చడం లేదు, మనశ్శాంతి లేదని చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు అన్నానుగా అని అంజలి అంటుంది. ఇంతకీ ఆ విక్కీ నీకు దగ్గరవడానికి ట్రై చేస్తున్నాడు కదా అని అక్షిత అంటుంది. నువ్వు వాడి మాట వినొద్దు, ఏ విధంగా చూసినా వాడు నీకు సరిపోడని అక్షిత చెప్తూ ఉంటే, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు, తను అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు అంటుంది అంజలి. ఏదో అనుకోకుండా మీ ఇద్దరికి పెళ్ళైపోయిందని మయూక చెప్పబోతూ ఉంటే అప్పుడే అరవింద్ వస్తాడు. వాళ్ళ ముగ్గురిని చూస్తూ, ఈ ముగ్గురులో ఒకరు నా సొంత చెల్లి, అదెవరో నాకు తెలిస్తే అమ్మ నాకు దూరం అయ్యేది కాదు అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు. ఏమైనా కావాలా అని అంజలి అంటే, నాకు మా అమ్మ కావాలి అంటాడు అరవింద్. మళ్ళీ మొదలు పెట్టాడని ఇక మయూక, అక్షితలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు ఎవరి సపోర్ట్ లేకపోయినా నాకు నేనుగా బ్రతికాను, ఇన్నేళ్లకి అమ్మని నా దగ్గరికి ఆ దేవుడు పంపించి దగ్గర చేశాడు, మళ్ళీ అమ్మ దూరమైంది, నేను నా తల్లి కోరిక తీర్చలేకపోయాను, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతాడు. మా అమ్మ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను, అమ్మ తిరిగి వచ్చిన తర్వాత తన కూతురు ఎవరో తెలియకపోతే చాలా బాధపడుతుంది,
మా అమ్మ వచ్చాక నేనే నీ కూతుర్నని చిన్న అబద్ధం చెప్తావా అని అరవింద్ అంజలిని అడుగుతాడు. నేను మా అమ్మని కాపాడుకునేలా చేయగలవా? నా సొంత చెల్లి ఎవరో తెలుసుకోలేని ఈ అసమర్థుడి తల్లి కోరిక తీర్చే కొడుకుగా నిలబెట్టు. ఈ సహాయం చేస్తే నీకు రుణపడి ఉంటాను. ఈ సహాయం చేస్తావా? మాట ఇవ్వు అని అడుగుతాడు. ఇక అంజలి కూడా వెంటనే మాట ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.